ఇచ్చారటండి. రాత్రి వాళ్ళ అమ్మ నాన్న తాతయ్య గారు నాయనమ్మ గారు వాళ్ళు మా అబ్బాయికి మాటలు ఇస్తే బాగుండే అనుకున్నారట. ఉదయం లేవగానే తాతయ్య 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 అన్నాడట. ఇగో ఇప్పుడు చూడండి అమ్మ చెప్పు. జై నర సింహ. జై చూడండి. జై తాతయ్య తాతయ్య గోవిందా 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 గోవిందా. ఇంతకుముందు రావండి మాట్లాడడానికి ఇప్పుడు మంచిగా వస్తుంది. మీరు రాత్రి దండం పెట్టుకోరు దేవుడికి వచ్చి రాత్రి దండం పెట్టుకోరు తెల్లసరికి ఇదైంది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునారాయణాయ సీతాయాం పది. జై పార్వనారసింహ. చూడండి ఆ మహానుభావుడు ఆ గోలగుట్ట స్వామి వారు బాబుకు మాటలు ఇచ్చాట. తల్లి తండ్రి నాయనమ్మ. ఇతను నాకు మనవడ ఉంటాడండి, ఒక్కడే కొడుకు. అతనికి మళ్ళా ఒక్కడే కొడుకు. నిన్న వాట్సాప్లో చూసాం మేము ఈ విషయాన్ని. వెంటనే పొద్దున్నే బయలుదేరి వచ్చాం. మాటలు వస్తే ఈ దేవాలయ ప్రాంగణ నిర్మాణానికి 1,00,000 రూపాయలు వచ్చాం. ఇప్పుడు లోపలికి స్వామి వారికి ఒక మాట అది అడుగుదాం వచ్చాం. ఎంతో ఆనందంగా వచ్చాం. గుడి ఆలయ నిర్మాణం సమయంలో మాకు ఒక్క మాటని మా నెంబర్ ఇస్తామండి. ఫోన్ చేస్తే నేను 1,00,000 రూపాయలు మా బాబు చేత స్వామివారికి ఇప్పిస్తానని చెప్పి మనం వచ్చాం. మీకైతే సంతోషంగా ఉంది బాబు మాటలు రావడం, బాబుకి మాటలు రావడం సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా. మీరు కూడా రండి గుళ్ళో.